ఇక్కడ మనం మీట్ అవ్వబోతున్నది జాన్. అతను నీతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు గతాన్ని మర్చిపోయిన విషయం అతనికి తెలీదు. సో ఏ కారణంగానూ నువ్వేమి చెప్పకు. ఎలా ఉన్నావు? ఏంటి బాగున్నాను. అంతేనా? పంచ్. నువ్వు మారావు, నువ్వు మారిపోయావు. నా సరుకు ఎక్కడ? వెర్ ఇస్ మై సరుకు? ఎక్కడ ఎక్కడ? ఐ లవ్ యూ. పార్టీ టైం బేబీ. జాన్, నేను చూసుకుంటా. Go, go, go. Go. రంజిత్, నా జ్ఞాపకం వచ్చేసింది. గతమంతా జ్ఞాపకం వచ్చేసింది. ఐఎమ్ బ్యాక్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫెన్సింగ్, రొమాన్స్ చేస్తున్నట్టుంది. శభాష్, సరైన పోటీ. సిజే, ఏమిటిది? బిలా, కొంచెం మాట్లాడాలి. సాషా, నువ్వు కూడా రా. ఐ హేట్ హర్. రేపు ఉదయం 11 గంటలకు మైక్తో మీటింగ్ ఉంది. ఒక చిన్న డ్రగ్ డీల్. మైక్ గురించిన డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. విక్కీ,
లేనప్పుడు నా కంప్యూటర్ ఎవరు వాడారు? ఎవరు వాడలేదే. మరి అయితే పాస్వర్డ్ ఎవరు మార్చినట్టు? ఇట్స్ నాట్ పాసిబుల్. తప్పుగా ఏదైనా కొట్టుంటాం. బైక్తో ఇదే మన క్లాస్ మీటింగ్. బిల్లాతో నేను వెళ్తాను. ఎవరు రావద్దు. నేను వస్తాను, డ్రాప్ చేయడానికి మాత్రమే. ఓకే. హలో, ఏంటి చెప్పు. ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగే కారులో పెట్రోల్ పోయించుకుని ఊరంతా తిరుగుతున్నారా? ఏమైనా 2 కొత్త సినిమాల డివిడీలు దొరికితే ఇచ్చి పంపించండి. మరీ బోర్ కొట్టేస్తోంది. డిఎస్పీ గారే పంపించారని ఎవరికి చెప్పాను. విషయం ఏంటో చెప్పు. బిర్లా గ్రూప్ గురించి, వాళ్ళ ఫుల్ నెట్వర్క్ గురించి ఆ నుంచి అహా వరకు మొత్తం తెలుసుకున్నాను. అంతా మీకోసమే కాపీ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఎప్పుడు ఇస్తావు? ఇదిగో వెంటనే ఇచ్చేస్తాను. మీరు కార్ తీసుకుని తిన్నగా బిల్లా ఇంటికి వచ్చేయండి, ఇచ్చేస్తాను. చాలేపోండి సార్. ఎప్పుడు ఇస్తావనేది మాత్రం చెప్పు. ఇది ఎప్పుడు మీ చేతికి అందివ్వాలన్నది నేను బాగా ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను. ఓకే, అంతవరకు అలా తిరుగుతూ ఉండండి. బాయ్. Damn it. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మారేవు బిల్లా. ఇంతకు ముందులా లేవు. దానివల్లే కదా. ఎవరు? సాషా. డోంట్ బి సిల్లీ. సాషా, ఏమిటి పని? ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లానా అని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు. తుపాకీది. వేళాకోళం కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఇన్ని రోజులుగా ఎందుకు కలుస్తున్నాను అనుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడ్లా తిరిగొచ్చాం. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి. ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. రియా నా అన్నయ్య రాజేష్. రియా రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. తొందరపడకు, నేను నిజం చెప్తాను విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడో చచ్చాడు. నేను బిల్లాని కాను. నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది నేను వినదలుచుకోలేదు. తుపాకీ కింద పడాయి. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా, రైట్. సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం ఇది. ముందు రివాల్వర్ని కింద పడేయమని చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్.
రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్దీ ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. సార్, నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సాషా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నోనో సాషా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను.